గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తెలంగాణ టూర్ ఆసక్తి రేపుతోంది. తెలంగాణకు రాజకీయాల కోసం రాలేదని, కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ప్రజలు చెప్పింది వినడానికి మాత్రమే వచ్చారని వాద్రా అంటున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలనే భావనతోనే ధార్మిక యాత్రలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు ఆయన. ధార్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని వాద్రా తత్వాన్నే బోధిస్తున్నారు. ఇక పెద్దమ్మ తల్లి, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలను వాద్రా దర్శిస్తున్నారు. దివ్యాంగులు, అంధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు మరో ఐదేళ్లలో వస్తుందని అన్నారు. అయితే రాజకీయ టూర్ కాదంటూనే దేశ రాజకీయాలపై వాద్రా చర్చిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావాలా లేదా అనే అంశాన్ని ప్రజలే నిర్ణయిస్తారని అంటున్నారు. వయానాడ్లో ప్రియాంక గాంధీ పోటీ చేయటం సంతోషకరమని అన్నారు ఆయన. కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వాద్రా తెలంగాణ టూర్ అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, వాద్రా తెలంగాణ టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సతస్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడైనటువంటి రాబర్ట్ వాద్రా 3 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. నిన్న పలు దేవాలయాలు, మసీదులు కూడా సందర్శించడం జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవస్థానాలను ఆయన విజిట్ చేస్తూ ఉన్నాడు. సో ప్రజల యొక్క జీవన స్థితిగతులను కూడా అధ్యయనం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి చింతన, అదేవిధంగా ఆధ్యాత్మికతోనే మనసుకు ప్రశాంతత వస్తుందని కూడా చెప్తా ఉన్నాడు. సో దీనికి సంబంధించిన దానిపైన కూడా నిన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత మస్జిదే బక్ఫీ సంబంధించినటువంటి మస్జిద్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా మత పెద్దలైనటువంటి మోజం సాబ్తో కూడా మాట్లాడడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా దువాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఈరోజు వాద్రా మరి కాసేపట్లో గోల్కొండ పోర్టుకు వెళ్ళబోతున్నారు. గోల్కొండ పోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ కుతుబ్ షాహీ టౌన్స్ కూడా సందర్శించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంటే నిజాం కాలం నాటి సంబంధించిన చారిత్రక కట్టడాలను కూడా ఆయన సందర్శించబోతున్నారు. సో ఆధ్యాత్మికమైనటువంటి విధానంతోనే మనసు ప్రశాంతత ఉంచుతానని కూడా ఆయన ఒక తత్వాన్ని బోధిస్తున్నాడు. సో రాజకీయాల అంశాలపైన కూడా తనకు ఆసక్తి లేనప్పటికీ ప్రజలు కోరుకుంటే మాత్రం డెఫినెట్గా రాజకీయాలకు వచ్చే అవకాశం లేకపోలేదనే మాటలు కూడా ఉన్నది. సో వాద్రా హైదరాబాదు, తెలంగాణ పర్యటన పైన చాలామంది మొత్తం కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. సో ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యొక్క భర్త కావడంతో హైదరాబాద్కు ఎందుకు వచ్చారు, ఏ ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఏ యొక్క టెంపుల్స్ను సందర్శిస్తున్న కూడా రాజకీయ వర్గాల కూడా చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా వయనాడ్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆమె తప్పనిసరిగా గెలుస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఇండియా కూటమి మహారాష్ట్ర కానీ హర్యానా ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా ఇండియా కూటమి గెలుస్తుందని కూడా ఆయన దీపం వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయాల వైపు తాను సంబంధించిన విషయాలు ఎప్పుడు వస్తారో అన్నపైన కూడా ఆయనైతే స్పష్టత చెప్పలేదు. కానీ ప్రజలు కోరుకుంటే మాత్రం తాను రాజకీయాల్లో రావడానికి ప్రజలు నిర్ణయిస్తారని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు కూడా రాబర్ట్ వాద్రా కొన్ని పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా కొన్ని చారిత్రక కట్టడాలను సందర్శించబోతున్నారు. మనకు గోల్కొండ పోర్టును పూర్తి స్థాయిలో కూడా చూడబోతున్నారు. ఆ తర్వాత కుతుబ్ షాహీ టోమ్స్ కూడా సందర్శించబోతున్నారు. ఆ తర్వాత పలక్నమా ప్యాలెస్, చార్మినార్, భాగ్యవతి సంబంధించినటువంటి ఆలయం కానీ లేకపోతే ఇతర సంబంధించిన ఆలయాలు కూడా ఈరోజు సందర్శించే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టయితే చరిత్రకు సంబంధించినటువంటి కట్టడాలను సందర్శించలో భాగంగా ఉండబోతున్నాం. ఈరోజు సాయంత్రం
తిరిగి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో రాబర్ట్ వాద్రా హైదరాబాదు పర్యటన అన్నది ఆసక్తిగా మారింది. ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. సో నిన్న పెద్దమ్మ తల్లి యొక్క టెంపుల్ సందర్శించుకున్న తర్వాత అక్కడ వేదం మంత్రులతో మధ్య ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈరోజు కూడా కొంత అందకు సంబంధించిన పాఠశాలలు, దివ్యాంగులకు సంబంధించినటువంటి కొన్ని హాస్టల్స్, అదేవిధంగా కొన్ని సేవా కేంద్రాలను కూడా సందర్శించే అవకాశం ఉంది. సో సేవా దృక్పథంతో, అదే ఆధ్యాత్మిక చింతనతోనే మనసు ప్రశాంతత ఉంటుందన్నటువంటి తత్వాన్ని బోధిస్తున్న నేపథ్యంలో ఈరోజు దివ్యాంగులకు సంబంధించిన క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. కొన్ని వారితో కూడా ముచ్చడించే అవకాశం ఉంది. సో ప్రజల యొక్క జీవన విధానం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో క్షేత్రస్థాయిలో వెళ్ళి అధ్యయనం చేసేందుకు గాను రాబర్ట్ వాద్రా ఈ యొక్క పర్యటన చేస్తున్నట్టుగా ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. సో రాజకీయమైనటువంటి దీంట్లో ఏమీ లేనప్పటికీ ప్రజలు తమను కోరుకుంటే మాత్రం రాజకీయాల్లో రావడానికి తాము వెనక్కి పోను అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ 3 రోజుల పర్యటన నిమిత్తం రాబర్ట్ వాద్రా వివిధ ప్రాంతాలలో, అదేవిధంగా వివిధ సంస్కరణలకు సంబంధించినటువంటి దేవాలయాలు, మసీదులు, అదే చర్చిలు, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా వాద్రా చూడబోతున్నారు. మరికాసేపట్లో గోల్కొండ పోర్టుకు వెళ్తారు. గోల్కొండ పోర్టు దగ్గర బాగమతి సంబంధించినటువంటి ఆలయాన్ని, అక్కడ ఉన్నటువంటి దాన్ని చూస్తారు. ఆ తర్వాత కుతుబ్షాహి టోమ్స్ కూడా చూస్తారు, మనకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి. తర్వాత చార్మినారు, అదేవిధంగా మక్కా మసీదు, ఆ తర్వాత పలక్నుమా ప్యాలెస్ తదితర 2 ప్యాలెస్లన్నీ కూడా దర్శించబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.